టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. గురువారం పరకామణి కేసును హైకోర్టు విచారించింది. ఈ విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం పరకామణిలో టెక్నాలజీ తీసుకురావటం మంచి పరిణామమని స్పష్టం చేసింది. శ్రీవారి కానుకలు పొల్లించటం, తొక్కటం మంచిది కాదని కూడా సూచించింది. అలాగే భక్తుల బట్టలు విప్పి తనిఖీలు చేయటం వారి మనోభావాలను దెబ్బతీయడమేనంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని సిఐడి, ఏసీబీ అధికారులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లు అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జమీమా, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులతో ముడిపడినటువంటి కోట్లాది మంది భక్తులతో ముడిపడినటువంటి దేవస్థానము. ఈ దేవస్థానంలో నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కానుకలు వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఆ కానుకలు లెప్పించే పరకామణిలో గత 2023 మేలో చోరీ జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే మనం చూడవచ్చు రకరకాలుగా ట్విస్టులు అయితే జరిగినటువంటి విషయం విదితమే. అయితే హైకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ కేసు వేగవంతం చేయాలని చెప్పి కూడా వాదనలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు జరిగిన నేపథ్యంలోనే హైకోర్టు కీలక నిర్ణయం వెలువడించింది. ముఖ్యంగా ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అటు సిఐడి అధికారులను అలాగే ఏసీబీ అధికారులను కూడా ఆదేశించింది. అలాగే టీటీడీ పరకామణిలో టెక్నాలజీ తీసుకురావడం మంచి పరిణామమే అని చెప్పేసి సూచించింది. మరింత అత్యాధునిక విలువలతో కూడినటువంటి టెక్నాలజీని అమలు చేయాలని చెప్పి కూడా సజెస్ట్ చేసిందని కూడా తెలుస్తోంది. అదే కాకుండా భక్తులు కోట్లాది మంది భక్తులు శ్రీవారికి కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. వారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వాటి యొక్క అంటే సమర్పించిన కానుకలను తొక్కడము, వాటి పొర్లించి చూడడము చాలా తప్పు. ఇలాంటి పరిణామాలు చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు అయితే టీటీడీకి సూచించింది. అదే కాకుండా ఈ టీటీడీ పరిగణలో ఉన్నటువంటి అంటే కానుకలు సమర్పించిన భక్తులను అలాగే పరకామణిలో అక్కడ ఉన్నటువంటి పనిచేసే సిబ్బంది కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వారి బట్టలు విప్పి తనిఖీలు చేయడం సమంజసం కాదు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి టీటీడీకి హైకోర్టు సూచించింది. ఇదే క్రమంలోనే ఈ నేపథ్యంలోనే టీటీడీ మరిన్ని వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి పేర్కొనడంతో పాటు పరకామణిలో అత్యాధునిక టెక్నాలజీతో పాటు మరింత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీని అమలు చేయాలని చెప్పి కూడా సూచిస్తూ ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అటు సిఐడి అధికారులను అటు ఏసీబీ అధికారులను ఆదేశిస్తూ ఈ నెల 30 తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. అయితే ఇది ఇలా ఉండగా మరోవైపు రవికుమార్ తమ ఆస్తులను తమకు ఏకపక్ష సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో మళ్ళీ సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వాదనల నేపథ్యంలోనే అదే రవికుమార్ అనే అతను టీటీడీ ఉద్యోగి మాత్రమే, సామాన్య ఉద్యోగి మాత్రమే, అతనే సెలబ్రిటీ కాదని చెప్పి కూడా హైకోర్టు సూచించింది. అలాగే ఒక సామాన్య ఉద్యోగికి వేల కోట్ల కుటుంబ సభ్యులకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వస్తాయని చెప్పి కూడా హైకోర్టు అయితే ప్రశ్నించింది. ఇలాంటి వాటి పట్ల మరింత సమన్వయం చేసుకుని అటు సిఐడి అటు ఏసీబీ అధికారులు పూర్తి విచారణ జరపాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశిస్తూ వీటన్నిటిని కూడా ఈ నెల 30 తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ కేసు విచారణ త్వరగా తేల్చాల్సిన బాధ్యత అటు సిఐడి అధికారులు ఏసీబీ అధికారుల మీద ఉందని చెప్పి కూడా మరోమారు స్పష్టం చేసింది హైకోర్టు. అలాగే ఈ కోర్టు విచారణ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి కేసు కాబట్టి వీటిని ప్రొలాంగ్ చేయడం మంచిది కాదు. వీళ్ళంత త్వరగా పూర్తి చేయాలి, కోర్టు విచారణ పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. వీటి గతంలో ఈ కేసు పరకామణి కేసు విచారణలో ఎదుర్కొనేందుకు అనేక రకాల రాజకీయ పరమైనటువంటి కుట్రలు జరిగినటువంటి విషయం విదితమే. వీటినన్నింటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అలాగే రవికుమార్ ఆస్తుల పట్ల కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి. అలాగే ఈ కేసు సంబంధించి ఎవరెవరు ఏంటి అనేది కూడా ఇదివరలోనే పరకామణి కేసులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా తెలిసింది. వాటన్నిటిని కూడా పూర్తిగా విచారణ జరపాలి. ఇంకోటి ఏంటంటే టీటీడీకి అంటే రవికుమార్ ఆస్తుల్ని టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసే దాంట్లో పోలీసుల ప్రమేయం ఎందుకు ఉంది, పోలీసుల ప్రమేయం అలాగే టీటీడీ ఉద్యోగుల ప్రమేయం వాటి పట్ల కూడా హైకోర్టు కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటి మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి త్వరగా ఈ నెల 30 తేదీ లోపల మరో వాయిదా వేస్తూ ఈ విచారణ పూర్తి చేసి నివేదికను త్వరగా సబ్మిట్ చేయాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.